ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వైరావరం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వైరావరం మండల కేంద్రంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. అయితే గత గ్రీవెన్స్లో కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లాలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు రంపచోడవరం ఐటీడీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ గ్రీవెన్స్ నందు వైరావరం గ్రామానికి చెందినటువంటి లండా శారదాదేవి అనే ఆదివాసీ మహిళ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదు చేసిన పాపానికి తనపై కక్ష కట్టినటువంటి కొంతమంది దుండగులు విచక్షణ రహితంగా నిన్న ఆమెపై దాడులు చేయటం అనేటటువంటిది జరిగింది. కాబట్టి దీని మీద దాడి చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద ఎంత తప్పో దాడి చేయించిన వారిది కూడా అంతే తప్పు. ఇక్కడ కొంతమంది అధికారులు కొంతమంది ప్రజల్ని రెచ్చగొట్టి ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో ఆ ఫిర్యాదుదారుల మీద దాడులు చేయించడం జరుగుతుంది. దీని మీద గతంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వటం జరిగింది. గతంలో ఐటీడీ పిఓ గారికి కలెక్టర్ దృష్టికి కూడా మా సంఘం ద్వారా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరొకసారి మేము కోరుకునేది ఏంటంటే, వరుసగా ఆదివాసీ మహిళపై దాడులు జరుగుతున్నాయంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వ భూములు ఆదివాసీ భూములు కబ్జా చేసుకొని బినామీల పేర్లతోటి లేకపోతే డైరెక్ట్గా వాళ్ళే అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తూ ఉంటే ఏజెన్సీ చట్టాలు నీరు గారిపోతూ ఉంటే ఇక్కడ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఆ చట్టాలని పటిష్టంగా అమలు చేసి అక్రమ కట్టడాలని తొలగించపోగా ఫిర్యాదుదారులపైనే దాడులు చేయించడం అనేటటువంటిది ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులకి భయపడేది లేదు. మరొకసారి ఆదివాసీ మహిళపై దాడులు జరిగినట్టు తెలిస్తే దీనికి పూర్తి బాధ్యత ఈ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారి వారు, స్థానిక రెవెన్యూ అధికారుల వారు, పంచాయతీ అధికారుల వారు దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళ యొక్క డ్యూటీని కరెక్ట్గా చేసి ఉంటే ఈరోజు రిప్రజెంటేషన్ అనేది ఫిర్యాదు అనేది జిల్లా కలెక్టర్ గారి స్థాయి వరకు వెళ్ళేది కాదు. మీరు సరిగ్గా పనులు చేయట్లేదు, మీరు చట్టాలు సరిగ్గా అమలు చేయట్లేదు, మీరు మీ డ్యూటీలు సరిగ్గా చేయట్లేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులు మీకు గుర్తు చేస్తూ పై అధికారులకి లెటర్ పెడితే మీరు ఆదివాసుల మీద దాడులు చేయిస్తారా? ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ కూడా అక్రమ కట్టడాల మీద నిరంతరం పోరాటం చేస్తుంది. మీరు ఫిర్యాదు చేసిన వాళ్ళందరి మీద ఎలాంటి దాడులు చేయిస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాడులు చేయించి మీ యొక్క పప్పం గడుపుకుంటారంటే ఏజెన్సీలో ఈ పప్పులు ఉడకవు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇటువంటి దాడులను ఖండిస్తుంది, చూస్తూ ఊరుకోదు. తర్వాత జరిగే పరిణామాలకి అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు విచక్షణ రహితంగా రాళ్లతోటి వాళ్ళకి దొరికినటువంటి వస్తువులతోటి ఒక మహిళని కూడా చూడకుండా దారుణంగా దాడి చేయటం, గాయపరచడం, రక్తాలు వచ్చేటట్టు గాయపరచడం చూస్తూ ఉంటే ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఎంతవరకు అమలవుతుందంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. గౌరవ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా డీజీపీ గారు దీని మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ దాడిని ఖండిస్తూ వైరావరం మండల కేంద్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా నాన్ ట్రైబల్ అనేటటువంటి కాదు, అది అక్రమ కట్టడం అని తేలితే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సమానంగా తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైనా నిజంగానే భూమి లేకుండా ఆక్రమణలో ఉన్న ట్రైబ్స్ ఎవరైనా ఉంటే, ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే మెయిన్ రోడ్లో కాకుండా వాళ్ళకి జీవనోపాధి కోసం వాళ్ళకి బయట ప్రాంతాల్లో నిజమైన ట్రైబ్స్కి బినామీ కాకుండా నిజమైన ట్రైబ్కి వాళ్ళకి అక్రమాలు తొలగించిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కోసం షాప్ పెట్టుకోవడం కోసం స్థిర నివాసంకో అవకాశం కల్పించాలని ముందైతే అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు ఎంఆర్ఓ గారే మాకు ఆర్టీఐ పెడితే ఇచ్చి ఉన్నారు. 102 నుంచి 120 దాకా లిస్ట్ ఇచ్చారు మాకు. ఇప్పటి వరకు వాటిని ఎందుకు తొలగించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఫారం 6, ఫారం 7 నోటీసు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలు కూల్చకపోవడానికి గల కారణం ఏంటి? కళ్ళ ముందే మేడలు విద్యలు లేచిపోతుంటే 107 చట్టం ఏం చేస్తుంది? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో 188 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎందుకు అమలు చేయట్లేదు? ఏజెన్సీలో బలమైన చట్టం 170 చట్టం LTR
దీన్ని రెవెన్యూ అధికారులు ఎందుకు అమలు చేయట్లేదు? ఏం మీకు బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీ బాధ్యతలు మీకు గుర్తు చేస్తూ ఉంటే మీకు అది సమస్యగా మారుతుందా? మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించట్లేదని పై అధికారులు ఫిర్యాదు చేస్తే మీరు దాడులు చేయిస్తారా? ఇలా ఎంతమంది మీద దాడులు చేయిస్తారు? ఈరోజు మీరు చంపించే పరిస్థితికి వచ్చారంటే మీరు నిజమైనటువంటి ద్రోహులు. కాబట్టి ఖబర్దార్ అధికారులారా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీ అధికారులకు మేము చెప్తా ఉన్నాం, ఆదివాసీ ఫిర్యాదుదారుల మీద మీరు దాడులు చేయించాలని చూస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండవు. దీనికి తగిన పరిణామాలు చెల్లించాల్సి వస్తుంది. దీని మీద నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్కి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి, అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్కి, అదేవిధంగా స్టేట్ వైడ్ అథారిటీస్కి కూడా మేము దీన్ని చట్టబద్ధంగా ముందుకెళ్ళి దీని మీద కంప్లైంట్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు, R&B స్థలాలు, ఇతర ఆదివాసీ భూములు కబ్జాలు చేసి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సోమవారం నాడు ఆదివాసులపై జరుగుతున్న దాడులకి, లండా శారదాదేవి మీద జరిగినటువంటి దాడికి, అదేవిధంగా ఆదివాసీ హక్కుల మీద జరుగుతున్నటువంటి దాడిపై నిరసిస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నాడు కలెక్టర్ గ్రీవెన్స్ నందు ఐటీడీ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. దీనికి యావత్ ఆదివాసులు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.